హాయ్ హలో నమస్తే, నా పేరు వాసు. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే డాకు మహారాజ్ మూవీ కంప్లీట్ అయింది. సినిమా ఎలా ఉందంటే ఉర్రా మాస్ మూవీ. ఇది కమర్షియల్గా కూడా, ఇది పండగ సీజన్ కాకుండా కూడా ఒక ఉర్రా మాస్ మూవీ. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ బొమ్మ అనిపిస్తుంది. ఇంకోటి మన మెయిన్ డాకు మహారాజ్ కథ పాయింట్ ఏంటంటే, సీతారాంగా ఆఫీసర్ పనిచేస్తున్న అతను డాకు మహారాజ్ అవుతాడు. డాకు మహారాజ్గా ఒక ఊరిని కాపాడుతూ కూడా సడన్గా ఒక నానాజీ క్యారెక్టర్లో వస్తాడు. అసలు నానాజీగా ఎందుకు మారాడు, పాపను ఎందుకు సెక్యూర్ చేస్తున్నాడు, అలా డాకు మహారాజు నుంచి కావాల్సిన అవసరం ఏంటి అనేది కథ పాయింట్ ఆల్ ఓవర్. సినిమాలో హిట్ కొట్టాల్సిన, బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన హై మూమెంట్స్ చాలా 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 ఉన్నాయి. మన గేమ్ చేంజర్ మూవీలో ఏవైతే మిస్ అయ్యాయో హై మూమెంట్స్, అట్లాంటి హై మూమెంట్స్ చాలా ఉన్నాయి ఈ సినిమాలో. అదే సినిమా హిట్ కొట్టాలంటే ముందుగా కావాల్సింది హై మూమెంట్స్. అట్లాంటి చాలా చాలా ఫైట్ సీక్వెన్సెస్ చాలా ఉన్నాయి. ఇంకోటి బాలకృష్ణ సినిమా అంటే యాక్షన్తో పాటు ఎమోషన్స్ని కూడా క్యారీ చేస్తుంది. అట్లాగే ఈ సినిమాలో బాబీ గారు నిజంగా లిటరల్లీ చాలా బాగా ఎమోషన్ క్యారీ చేయించారు బాలకృష్ణ గారి చేత. ముఖ్యంగా ఇంటర్వెల్ సీను అండ్ క్లైమాక్స్ సీను చాలా బాగున్నాయి. బట్ నాకెందుకో ఇంటర్వెల్ సీనే చాలా బాగా అనిపించింది క్లైమాక్స్తో పోలిస్తే. ఎందుకంటే మనం ట్రైలర్లో కూడా చూసాం, ఒక హై మూమెంట్ దగ్గర ఇక్కడ కింగ్ ఆఫ్ జంగిల్ ఉన్నారమ్మా అంటది పాప. అట్లా ఆ సీనే ఇంటర్వెల్. నిజంగా ఫైట్ సీక్వెన్స్ ఉంది భయ్య. ఇంతవరకు బాలకృష్ణ గారి సినిమాలో ఫైట్ సీక్వెన్సెస్ చాలా చూసాం. బట్ ఈ సీక్వెన్స్లో తమన్ గారు ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్తో చాలా బాగున్నాయి. ఇంకోటి ఈ సినిమాలో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే డిఓపి గారు అండ్ సినిమాటోగ్రఫీ. వీళ్ళిద్దరు మాత్రం ప్రాణం పెట్టేశారని మాత్రం నిజంగా అనుకోవచ్చు. బాబీ గారు మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ, మాకు ఒక ఆర్మీయే ఉంది ఈ సినిమా కోసం పనిచేస్తూ అన్నారు. నిజంగా ఒక ఆర్మీలో మెయిన్ పిల్లర్స్ మాత్రం వీళ్ళిద్దరు. దాని నెక్స్టే మన తమన్ అని చెప్పుకోవచ్చు. తమన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ భయంకరంగా చేశారు. ఎట్లా అంటే ఇంక పూనకాలు, అసలు థియేటర్లో ఆ సీట్లు కదిలిపోతున్నాయి, ఆ రేంజ్లో ఉన్నాయి అసలు. అందులో మా ఊరు పక్కన చిన్న థియేటర్కి వెళ్ళాను నేను. స్పీకర్ ఫుల్ పెట్టించుకొని మరీ చూసాం సినిమాని, మా ఊరే కాబట్టి. కానీ నిజంగా భయ్యా అసలు సీట్లు ఊడిపోయే విధంగా ఉంది. అట్లా చూడాలి బాలకృష్ణ గారి మూవీ అంటే. సినిమా అయితే చాలా బాగుంది గైస్. ముఖ్యంగా పండగ సీజన్ కాబట్టి మామూలుగా ఆడదు. ఇంకా ప్లస్ పాయింట్స్తో పాటు మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే డాకు మహారాజ్ క్యారెక్టర్ ఉన్నప్పుడు స్టోరీ పెద్దగా ఫాస్ట్గా వెళ్దు. ఈ నానాజీ క్యారెక్టర్ కానీ సీతారాం క్యారెక్టర్ కానీ కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది. మూవీ ఎక్కడ ఆగదు కూడా, అట్లా వెళ్తూ ఉంటుంది. కానీ డాకు మహారాజు క్యారెక్టర్ అంటే సినిమా స్టోరీ ఆల్ ఓవర్ దాంట్లో ఉంటుంది కాబట్టి, సో అక్కడ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది కొంచెం. అదొకటే మైనస్. ఇంకోటి ఏంటంటే, ఇంతకుముందు బాలకృష్ణ గారి సినిమాలు ఉన్నట్టు ఓన్లీ బాలకృష్ణ గారి చుట్టూ కెమెరా తిరగడం, స్టోరీ పాయింట్ మొత్తం బిల్డ్ అతని మీద ఉండడం కాకుండా వేరే క్యారెక్టర్స్ మీద కూడా చాలా స్టోరీ ఉంటుంది. శ్రద్ధ గారు కూడా ఒక మెయిన్ క్యారెక్టర్ ఉన్నారు. ప్రజ్ఞా గారు కూడా హీరోయిన్ బట్ మెయిన్ క్యారెక్టర్లో ఉన్నారు. ఊర్వశి గారు ఒక పాట కోసం ఉన్నారు, బట్ క్యారెక్టర్ వైజ్గా కూడా ఉన్నారు ఆమె. ఇంకోటి బాబీ డియోల్ గారు. నిజంగా బాబీ డియోల్ గారిని ఎందుకు తీసుకున్నారబ్బా అనవసరంగా, అంత పెద్ద సినిమాకి. అంటే ఆయన హిందీ మార్కెట్లో ఉన్నారు కదా, ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు అనుకుంటున్నాం. బట్ ఆయనకి మంచి క్యారెక్టర్ పడ్డది. డైలాగ్ డెలివరీ కొంచెం తక్కువ అనిపించింది, కానీ సినిమా ప్రెజెన్స్ మాత్రం చాలా రిచ్గా చాలా బాగుంది. బాలకృష్ణ గారు కూడా ఇంతకుముందు డైలాగులతో చంపేసేవారు, కానీ ఈ సినిమాతో ఎమోషన్స్తో, స్క్రీన్ ప్రెజెన్స్తో చంపేశారు. అంత హైలైట్గా ఉంది మూవీ మాత్రం. స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే బాబీ గారు ముందు నుంచే చూసుకున్నారు ఎలా ఉండాలి సినిమా, ఎక్కడ హై పిచ్చెస్, ఎక్కడ లో ఎమోషన్స్ ఉండాలి. సినిమా అయితే చాలా బాగుంది గైస్. ఒకవేళ పండగ సీజన్ కాబట్టి మీరు ఫ్యామిలీతో వెళ్ళాల్సి తెలుసుకుంటే ఖచ్చితంగా వెళ్ళిపోండి, ఎక్కడ ఆలోచించద్దు. ఫ్యామిలీ కావాల్సిన ఎమోషన్స్ కూడా ఉన్నాయి, వైట్ యాక్షన్స్ ఉన్నాయి. సో సినిమా అయితే నాకైతే పిచ్చిగా చేసింది. నిజంగా ఇంటర్వెల్ సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో నచ్చింది నా క్లైమాక్స్తో పోల్చుకుంటే. అది గైస్, మీరు కానీ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. ఓకే గైస్, బై నౌ.